డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. కరోనాలో బిక్కుమంటూ దక్కున్నాడు డబ్బున్న మనిషి. డబ్బు లేని పశుపక్షాదులు హాయిగా విహరించాయి జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. ఎందరో డబ్బులున్నవారు లేనివారు చచ్చారని తెలుసుకో కరోనాలో. అందరికీ సమానమే ప్రాణం, పోయిన ఎడల వెనక్కి రాదని తెలుసుకో జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. తన చుట్టూ ప్రపంచాన్ని తిప్పుకోవాలనుకుంటారు డబ్బులున్నవారు. డబ్బు లేని వారేమో ప్రపంచం చుట్టూ తిరుగుతారు డబ్బు కోసము. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. బంగారు లంకను కలిగిన రావణ బ్రహ్మను చూడరో, యుద్ధములో గెలవలేకపోయాడు జీవా. భారత చక్రవర్తి దుర్యోధను చూడరో, మహాభారత యుద్ధంలో ఘోరంగా ఓడిపోయాడు జీవా. అదే యుద్ధంలో రాజ్యం లేని ధర్మరాజును చూడరో, భగవాను శ్రీకృష్ణుని నమ్మి గెలిచాడు జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. ఎందరో సుందర సుందరి మనను చూడరో, శరీరాన్ని యవ్వనంగా ఉంచుకోలేకపోయారు డబ్బుతో జీవా. అదే ప్రకృత ధర్మమని తెలుసుకో జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. సంపద సక్రమంగా సంపాదించి హాయిగా జీవించాలి జీవా. అక్రమార్గంలో సంపాదించి దొరికావంటే వీపు పచ్చడై కుటుంబం రోడ్డున పడుతుందని తెలుసుకో జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. భగవాను బుద్ధుణ్ణి బసవను చూడరో, సంపదను రాజ్యాన్ని త్యజించి శాంతి మార్గంలో నడిచారు జీవా. వారి బోధనలను పాటలను ఎన్నో కోట్ల మంది వింటున్నారని తెలుసుకో జీవా. భారతదేశంలోని మహాయోగులు భగవాన్ రమణ మహర్షి, సాయిబాబా, రామకృష్ణ పరమహంస మరెందరో మహాయోగులను చూడరో, బాహ్య ప్రపంచాన్ని త్యజించి కోట్ల మందికి పూజనీయులైనారని తెలుసుకో జీవా. డబ్బులే కాదురో జీవితం, జీవిత పరమార్థం తెలుసుకో జీవా. మన శరీరం అశాశ్వతమని తెలుసుకో జీవా. చీమకైనా సింహానికైనా ఉన్నవారికి లేనివారికి అందరికీ అంతరాత్మ ఒక్కటే జీవా. దేవుని దృష్టిలో అందరూ సమానులే జీవా. పని చేద్దాం నీతి నిజాయితీగా, భారతదేశ సంపదను ఉంచుదాం భావితరాలకు. అగ్రగామిగా నిలబెడదాం మన దేశాన్ని జీవా. అగ్రగామిగా